హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేమైతే మా ఇంట్లో మల్లన్న బోనాలు అయితే పెట్టుకుంటున్నాము. మాకు మల్లన్న పట్నాలు కూడా ఉన్నాయి. ఇయర్లీ వన్స్ అలా మేమైతే బోనాలు అయితే పెట్టుకుంటాము. ఈ సట్టి వారాలలో చాలా మందికి ఉండే ఉంటాయి బోనాలు, అందరికీ తెలిసే ఉంటది. మేమైతే ఒక రోజు ముందే వెళ్ళాము విలేజ్ కి, కరీంనగర్ నుండి. ఇక మేము వెళ్ళే రోజే పువ్వులు అలాగే కూరగాయలు, దేవునికి సంబంధించినవి, పూజకు సంబంధించినవి, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా మేమైతే కొనుక్కొని వెళ్ళాము ఇక్కడ నుంచే. ఇక మేమైతే వెళ్ళేసరికి మా అత్తమ్మ ఇల్లు మొత్తం కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది. గోడలన్నీ కూడా కడిగి అలాగే ఇల్లు మొత్తం కడిగి క్లీన్ చేసి అయితే పెట్టేసింది. ఇక మేము వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత ఒక దేవుని రూమ్ కి అయితే సున్నం అయితే వేసేసాము. ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే, ఇల్లు మొత్తం కడిగిన తర్వాతనే బోనాలు అయితే పెట్టుకుంటారు. ఫోటో తీస్తాను. మేము బోనాలు చేసే రోజు చాలా మంది బోనాలు చేశారు. ఇక ఇయర్లీ వన్స్ అలా బోనాలు అయితే పెట్టేసుకుంటాము. 5 years కి ఒకసారి అలా పట్నాలు అయితే వేసేసుకుంటాం అన్నమాట. ఇక బంతిపూలు కుచ్చడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దర్వాజలకు కూడా కట్టేసాము. ఇంకా కొన్ని బంతి పూలు అయితే ఉన్నాయి కదా, అవి తొట్టికి కడదామని చెప్పేసి ఇక్కడ కొన్ని బంతి పూలను అయితే ఆపేసాము. బంతి పూలు అలాగే మామిడి తోరణాలు కూడా కట్టడం అయిపోయింది. ఇదైతే మా ఇంటికి ఎదురుగా ఉంటది కదా, ఎదురుగుంజ అని చెప్పేసి అంటా ఉంటారు. ఇక్కడ కూడా కట్టడం అయితే అయిపోయింది. బోనాలు పెట్టే వాళ్ళు ఎక్కువగా బుధవారం అలాగే ఆదివారం, ఈ 2 వారాలలో ఎక్కువగా పెడుతూ ఉంటారు. 5 years కి ఒకసారి పట్నాలు అయితే వేస్తారు కదా, మల్లన్న పట్నాలు. అలా ఇంటి దగ్గర వేసుకోవడం వీలు కాదు అనుకునే వాళ్ళైతే మల్లన్న దగ్గరికే వెళ్ళి, కొమరవెల్లికి వెళ్ళి అక్కడనే పట్నాలు వేసుకొని మొక్కులు చెల్లించుకొని వస్తూ ఉంటారు. అలాగే బోనాలు కూడా పెట్టుకొని వస్తారు కొంతమంది. ఎవరి వీలును బట్టి వాళ్ళు దేవుణ్ణి చేసుకొని మొక్కులైతే చెల్లించుకుంటారు. మనం ఇంట్లో ఏం పండగలు చేసినా కూడా ఫస్ట్ అయితే పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాతనే మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అంతే, బోనాలు చేసే రోజైతే ముందు పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాకనే ఇలా ఇంట్లో మల్లన్న పట్నాలు అయితే ఉంటాయి కదా, ఆ గద్దె మల్లన్న గద్దె అలాగే ఇలా ఏమైనా ఇంకా దేవుళ్ళు ఉంటే వాటినైతే మంచిగా పూజించుకొని బొట్లు అయితే పెట్టుకుంటారు. పోచమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళేటప్పుడే నేనైతే అన్నాను మా అత్తమ్మతో, ముందే ఇవి పూజించుకొని వెళ్తే బాగుంటది కదా అత్తమ్మ, తొందరగా పని కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. కానీ అలా చేయొద్దంట. ముందు పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాతనే ఇంట్లో దేవుళ్ళనన్నీ కూడా పూజించుకోవాలి ఏమైనా ఉంటే అని చెప్పేసి చెప్తుంది మా అత్తమ్మ. ఇక్కడ మా అమ్మ వాళ్ళకు కూడా ఉన్నాయి మల్లన్న పట్నాలు. మేమైతే ఇయర్లీ వన్స్ అలా బోనాలు పెట్టుకునే వాళ్ళం. ఇక నేను పుట్టినప్పటి నుంచి అయితే ఒక 2 times అలా వేశారంట పట్నాలు, అంతే. ఇక మేము ఎప్పుడైనా సరే మా నాన్న నేను ఇద్దరం కలిసి కొమరవెల్లికి వెళ్ళి అక్కడనే మల్లన్న పట్నాలు వేసుకుని మొక్కులు చెల్లించుకొని కొమరవెల్లి మల్లన్నకు మీసం పెడతా ఉంటారు చాలా మంది. మేము కూడా అలానే పెట్టి మొక్కులు చెల్లించుకొని ఇంటికైతే వచ్చేవాళ్ళం. ఒక 8 months బ్యాక్ ఏమో మేమైతే కొమరవెల్లికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడనే పట్నం అయితే వేసేసి అలాగే అమ్మలకు పుట్టెంటుకలు ఇచ్చేసి అయితే వచ్చేసాము. ఆ వీడియో కూడా నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. పట్నాలు వేయడం అంటే చిన్న ముచ్చటనైతే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే చాలా ప్రాసెస్ ఉంటది పట్నాలు వేయడానికి కూడా. ఒక 2 years బ్యాక్ నుంచే ఇక మేమైతే బోనాలు అయితే పెట్టుకుంటున్నాం కదా. అంతకు ముందు ఏంటంటే పొత్తులో ఉంటుండే దేవుడు మా పెద్ద మామయ్య వాళ్ళకి మాకు. ఇక మా చిన్న మామయ్య వాళ్ళైతే అక్కడనే కొమరవెల్లిలో పట్నాలు వేసుకొని మొక్కులు చెల్లించుకొని వస్తూ ఉంటారు. ఇక మా పెద్ద మామయ్య వాళ్ళకు మాకు పొత్తులోనే ఉండే. ఇక మేమైతే ప్రతి ఇయర్ కలిపే చేసుకునే వాళ్ళం బోనాలు.
ఇక వాళ్ళు కూడా ఇల్లులైతే కట్టేసుకున్నారు. మా అక్క, బావ వాళ్ళు. ఇక వాళ్ళ ఇళ్లల్లోకి తీసుకెళ్లారు దేవుణ్ణి. వాళ్ళు కూడా మేము పెట్టిన రోజే బోనాలైతే పెట్టేసుకున్నారు. స్టార్టింగ్‌లో ఎవరైతే బోనాలు పెట్టుకుంటారో ఫస్ట్ వాళ్ళకైతే ఇలా మల్లన్న గద్దెనైతే ఉండదు. వాళ్ళు ఒకసారి పట్నాలు వేసుకున్న తర్వాతనే పట్నాలు వేసుకునేటప్పుడే ఇలా గద్దెనైతే కడతారంట. స్టార్టింగ్‌లో అయితే ఎవరికి ఉండదట బోనాలు చేసుకునే వాళ్ళకి. ఒకసారి పట్నాలు అలా వేసిన తర్వాతనే ఇలా గద్దె కడతారు అని చెప్పేసి చెప్తుంది మా అమ్మమ్మ. బియ్యం అయితే పక్కన పెట్టేసాము చెరిగి. ఇక ఒక గంజులో 5 సొల్ల బియ్యం, ఇంకో గంజులో 5 సొల్ల బియ్యం అయితే పోస్తుంది మా అమ్మమ్మ. వీళ్ళు ఫస్ట్ నుంచి అలానే ఇందులో 5, అందులో 5 అలా కొలిచే పోసుకుంటారంట. ఇక ఎప్పుడు మేము బోనాలు చేసినా సరే ఇలాగే ఇందులో 5 సోళ్ళు, అందులో 5 సోళ్ళు పోసే బోనాలైతే చేస్తాము. అందరికీ ఇలా అయితే ఉండదు. ఒకళ్ళకి 2 సోళ్ళు, ఒకళ్ళకి 3 సోళ్ళు అలా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది మా అమ్మమ్మ. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అని చెప్తుంది. ఇక ఇందులో బియ్యం అయితే పోసాం కదా 2 గంజులలో. ఒకటైతే పసుపన్నం, ఇంకొకటైతే బెల్లన్నం. ఇక ఇందులో పోసిన బియ్యాన్నయితే అస్సలు కడిగి వాటర్ అయితే బయట పంపకూడదు. అందులోనే వాటర్ పోసి డైరెక్ట్‌గా పొయ్యి మీద పెట్టేసుకొని బోనాలైతే వండేసుకోవడమే. ఎప్పుడు బోనాలు చేసినా సరే బియ్యం కడగకుండానే మనం బోనాలైతే వండుకోవాలి. వీటితో పాటు ఇంకా 3 బోనాలైతే చేసాము చిన్న సర్వళ్ళల్లో. ఒకటి రాయేసునికి, అలాగే ఒకటి పోచమ్మ తల్లికి, ఒకటి నరసింహస్వామికి. ఇక మార్నింగే పోచమ్మ తల్లి కాడికైతే వెళ్ళాం కదా! అమ్మవారికి నైవేద్యం పెట్టి, అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకొనైతే వచ్చేసాం కదా! వచ్చిన తర్వాత రాయేచునికి బోనమైతే చేసాము. అలాగే నరసింహస్వామికి కూడా బోనమైతే చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇక నైటు బోనం చెల్లించేటప్పుడు ఈ నైవేద్యాలు కూడా అక్కడ దేవుళ్ళ దగ్గర పెట్టేసి మొక్కుకొని మొక్కులైతే చెల్లించుకోవాలి అని చెప్పేసి చెప్తుంది మా అమ్మమ్మ. బోనాలు వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. బోనాలు వండేటప్పుడు అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టి మొక్కైతే చెల్లించుకుంటాం కదా! అప్పుడు కూడా మాట్లాడకుండా చేసుకోవాలంట. మాట్లాడొద్దు అలా చేసేటప్పుడు, బోనం వండేటప్పుడు అని చెప్పేసి చెప్తుంది మా అమ్మమ్మ. ఇలా ఎవరో ఒకరైతే ఉండాలి ఇంట్లో పెద్దవాళ్ళు. వాళ్ళు చెప్పిన దానికి, మనం చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటది. వాళ్ళు చేసే పద్ధతులు మనకు చెప్తూ ఉంటారు కాబట్టి మనకు కొంచెం ఈజీ అనిపిస్తది చేయడం. ఇక ఏమీ తెలియకపోతే మాత్రం వేరే వాళ్ళని తెలుసుకొనైనా చేసుకోవాలి. ఇక్కడ 2 బంతి దండలైతే తీసి పక్కనైతే పెట్టేసాము. ఇవేం చేస్తామంటే బోనాలైతే చేసాం కదా! బోనాల గంజులకి ఇవి కడదాము పూలు అని చెప్పేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇక కొన్ని పూలైతే తక్కువ పడ్డాయి ఫోటోలకి. అందుకని చెప్పేసి ఇంటి ముంగట ఒక చెట్టు ఉంటే ఆ చెట్టువి తెంపుకొచ్చి కుచ్చి ఇక్కడ మల్లన్న స్వామి ఫోటోకైతే వేసాము. ఒక ఫోటోలకే తక్కువ పడ్డాయి పువ్వులు. మిగతావన్నిటికి కూడా మంచిగా సరిపోయినాయి. ఇంకొన్నైతే బాగుండు అనిపించింది. అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని పూలైతే తీసుకొచ్చి దేవుళ్ళ ఫోటోలకి కూడా పూలైతే పెట్టేసాము. దేవుళ్ళను పూజించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుళ్ళకి ఇక దండలైతే పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మ పూతగంధం అయితే పెట్టింది దర్వాజలకి. బోనాలు చేసుకునే రోజు ఇలా మనకు దర్వాజాలు ఉంటాయి కదా! దర్వాజాలకి పూతగంధం పెట్టుకొని బొట్లయితే పెట్టుకుంటారు. ఇక ఎక్కడ దేవుళ్ళుంటే అక్కడైతే పెట్టేసుకుంటారు. మాకైతే ఎదురుగుంజకి, అలాగే దర్వాజాలకి, అలాగే బోర్‌కి అవన్నిటికి కూడా పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ బోనాలు పూజించడం కూడా కంప్లీట్ అయిపోయింది. బోనాలకు కూడా దండలైతే కట్టేసింది మా అత్తమ్మ. ఇక నేనైతే షాప్‌కైతే వెళ్తున్నాను కొంచెం పని ఉండి. ఎప్పుడు కెమెరా కనిపించినా కూడా మా అమ్ముల తల్లి హాయ్ అని చెప్తూ ఉండేది. ఇక ఇవాళ ఏమనిపించిందో ఏమో నేను చెప్పను అని చెప్పేసి అంటా ఉంది. ఇంట్లో అన్ని పనులైతే కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇక్కడ దీపాలు ముట్టించి, అలాగే కొబ్బరికాయలు కొట్టి మొక్కులైతే చెల్లించుకోవాలి నైవేద్యాలు పెట్టి. ఇక అదొక్కటే పెండింగ్ ఉండిపోయింది. ఇంట్లో చాలా ఫోటోలైతే ఉన్నాయి. ఇక మల్లన్న దేవునికి, అలాగే శివయ్యకు ఇవి 2 ఫోటోలకైతే దండలైతే వేసేసాము. ఇక మిగతా ఫోటోలు కూడా ఉన్నాయి. ఒక 4, 5 అలా. ఇక వాటినైతే కడిగి బొట్లు పెట్టి పూజించి గోడకైతే తగిలేసింది మా అత్తమ్మ. ఇవైతే ఇప్పటివి అయితే కాదంట. మా మామయ్య శబరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట ఆ ఫోటోలు. అవి ఇంకా ఉన్నాయి. చాలా అంటే చాలా ఇయర్స్ అవుతుంది ఆ ఫోటోలు అలానే ఉంటున్నాయి.
ఇక ఎప్పుడైనా వీలున్నప్పుడు తీసుకువెళ్ళి గంగ దగ్గర వేసి మళ్ళీ కొత్త ఫోటోలు అయితే తీసుకొని రావాలి. పాత పడ్డ ఫోటోలను కూడా మనం బయట పారేయొద్దు. గంగలో తీసుకువెళ్ళి అక్కడ వేసి రావాలి. దేవుళ్ళకి దీపం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. కంకణాలు అయితే కట్టాము పొద్దున. ఇక వాటికైతే పసుపు అయితే రాస్తుంది మా అత్తమ్మ. ఇక దేవుళ్ళకు దీపం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ నైవేద్యం పెట్టి అన్ని దేవుళ్ళ దగ్గర మళ్ళీ నైవేద్యం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి ఇక ఒక్క పొద్దు అయితే ఈడవాలి. మార్నింగ్ నుంచి ఫాస్టింగే ఉన్నాం కదా. ఇక ఒక్క పొద్దు అయితే ఇటిస్తే కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మా అమ్మమ్మ తింటుంది అన్నం. ఇక మా అమ్మమ్మ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా తినేస్తాము. దగ్గర వాళ్ళకైతే చెప్పేసి వచ్చాము భోజనానికి రండి అని చెప్పేసి. ఇక చాలా మంది అదే రోజు బోనాలు చేసుకున్నారు కాబట్టి తక్కువ మందే వచ్చారు భోజనానికి. ఒక 4-5 రకాల కర్రీస్ అయితే ప్రిపేర్ చేసాము. అందరూ వస్తారు కావచ్చు పిలిచిన వాళ్ళందరూ అని చెప్పేసి. ఇక అదే రోజు వాళ్ళు కూడా బోనాలు పెట్టుకునేసరికి ఇక అన్నం కర్రీస్ అన్ని కూడా మిగిలిపోయాయి. ప్రతిసారి ఎప్పుడైనా కూడా అన్ని కంప్లీట్ అయిపోతుండే, అన్నం కర్రీ మిగలకపోతుండే. కానీ ఈసారి మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే అందరూ అదే రోజు బోనాలు చేసుకున్నారు కాబట్టి. మొక్కు చిన్ను, జేజ మొక్కు. చిన్ను, జేజ మొక్కు. నువ్వు అటువై మొక్కు, ముంగటికెళ్ళి ఇంకా కొంచెం గిటు అమ్మ పక్క పొంటి. మంచిదైతేనే అంపు అలా అంటే కొట్టంగా తెలియదా కింద శివసానికి అన్నిటికీ కొట్టుకురాలి. బయట కొట్టుకోవచ్చు. గోరకాడ ఒకటి, ఎల్లమ్మ కాడ ఒకటి, దుర్గమ్మ కాడ ఒకటి. జుట్టున్నాయి, జుట్లేని ఇన్నే ఉంచు. నేను కొడతా బావా. ఈడ నరసింహస్వామి కొట్టు నువ్వు. ఆగు ఉండు. తాంబాలం తీసుకురా. వచ్చిందా చిన్న కొట్టుబడ చెంపు కొంటావు. రెండు చేతులు నారా చేతి తాకుతుంది. ఎంత ముద్దుగా చేస్తాను అనుకున్నావు. ఇక ఇవాళటి బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.